హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో ఎంతో ఇష్టమైన రసం చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ రసం. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రసాన్ని అన్నంలోనే కాదండి, గ్లాసులో పోసుకొని కూడా తాగేస్తారు. అంత బాగుంటుంది ఈ రసం అనేది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి చింతపండు తీసుకోండి. కొద్దిగానే తీసుకోండి చింతపండు అనేది. 2 సార్లు నీళ్లు పోసి కడిగేసుకోండి చింతపండు. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి చింతపండులో. ఇప్పుడు దీంట్లోనే 2 టమాటాలు వేసుకోండి. కాడలను కట్ చేసుకొని టమాటాలు వేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 20 వరకు మిరియాలు వేసుకోండి. కొంచెం కోల్డ్గా అనిపించినా కూడా ఇంకో 4-5 మిరియాలు ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఒక 3 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. పచ్చి ధనియాలండి ఇవి. 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టుతోనే వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మిక్సీ పట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మనకు టమాటాలు చింతపండు నానేసాం కదండి, వాటిని గట్టిగా పిసికేసేయండి. ఇందులో టమాటా కూడా నీళ్ళలో వేయడం వల్ల మనకు కొంచెం నానిపోతుందండి టమాటా అనేది. చింతపండు టమాటా మొత్తం తీసేస్తే మనకు రసం అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టేసుకోండి. మీకు రసం చేయడానికి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ బౌల్ పెట్టేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదనేది వస్తుంది ఆవాలు. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పోపులో వేసుకోండి. చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదండి, ధనియాలు జీలకర్ర మిరియాలు అవన్నీ ఇప్పుడు పోపులో వేసేయండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకోండి. మనకు ఖచ్చితంగా వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. రసంలో టేస్ట్ అనేది వీటిని వేయించుకోవడం ద్వారా కూడా వస్తుందండి మనకు. ఇప్పుడు 2 ఎండుమిర్చి చుంచు వేసుకోండి పోపులోనే. మనం ఫస్ట్ ఎండుమిర్చి పోపుకు వేస్తే పాడిపోతాయండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేయండి పోపులోనే. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. మీకు ఇష్టం ఉంటే దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు ఇంగువ అయితే. ఇప్పుడు ఆల్రెడీ మనం రసం తీసి పెట్టేసుకున్నాం కదండి ఆ బౌల్లో. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి దీంట్లో కొద్దిగా పోసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం పోసిన తర్వాత నేను ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి. మీకు రసంలోకి ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ చూసి పోసుకోండి. పులుపు అనేది చింతపండు కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయండి, చూసి పోసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. చూడండి, మనకు రసం అనేది పొంగు వస్తుంది కదండి, అలా పొంగు వచ్చినప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఎక్కువగా పొంగని అవసరం లేదండి, మనకు 2 సార్లు పొంగిస్తే సరిపోతుంది రసం అనేది. ఇలా పొంగు వచ్చినప్పుడు మీరు కావాలంటే వేయించి పొడి వేసిన ధనియాల పొడి వేసుకోవచ్చండి దీంట్లోకి, కానీ నేను వేయట్లేదు, సింపుల్గా చేసి చూపిస్తున్నానండి మీకు ఈ వీడియోలో. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి పైన. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఉంచేసి దించేసేయండి పూర్తిగా. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు పూర్తిగా స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. చూడండి, రసం అనేది కిందికి దించిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ రసాన్ని మీరు డైరెక్ట్గా అన్నంలోకైనా పోసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫ్రైలోకైనా పోసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది ఈ రసం అనేది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కూడా ఇలా రసం చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ రసం అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రసం ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.